మన భూమి ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని సముద్రం కింద భూమి లోపల ఒక అగ్ని వలయం నిరంతరం మంటలేస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన భూకంపాలు, అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు అన్నీ ఒకే ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతం పేరు రింగ్ ఆఫ్ ఫైర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఇక్కడే ఎక్కువ భూకంపాలు? భవిష్యత్తులో ఏమి జరగవచ్చు? ఇప్పుడు రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటో చూద్దాం. రింగ్ ఆఫ్ ఫైర్ అనే పదం వినగానే మనకు అగ్నివలయం గుర్తుకు వస్తుంది. అసలు ఇది నిజంగానే ఒక అగ్నివలయం లాంటిదే. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ ఓషన్ చుట్టూ గుర్రపు చెప్పులా విస్తరించిన భూకంపాలు మరియు అగ్నిపర్వతాల భారీ ప్రాంతం. ఇది ఒక దేశం కాదు, ఒక నగరం కాదు, ఇది ఒక భౌగోళిక మండలం. మొత్తం విస్తరించి ఉంది. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో సుమారు 55% పైగా ఉన్నాయి. ప్రపంచ భూకంపాల్లో దాదాపు 90% వరకు. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చిలీ, యునైటెడ్ స్టేట్స్ ఈ దేశాల్లో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతుంటాయి. ఎందుకు ఫైర్ అని పిలుస్తారు? భూమి పైపొర పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకుంటూ ఉంటాయి. ప్లేట్లు ఢీకుంటే భూమి లోపల ఉన్న వేడి మ్యాగ్మా పైకి వస్తుంది. అది అగ్నిపర్వతంగా పేలుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. భూమి పైకి చూస్తే అది ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని పసిఫిక్ సముద్రం చుట్టూ భూమి ఎప్పుడూ యుద్ధం చేస్తున్నట్లే ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్లు ఎలా పనిచేస్తాయి? భూమి మనకు గట్టిగా కనిపిస్తుంది, కాని అది ఒకే ముక్క కాదు. మన గ్రహం పై పొరను లిథోస్ఫియర్ అంటారు. ఈ పొర పెద్ద పెద్ద ముక్కలుగా విభజించబడి ఉంటుంది. వాటినే టెక్టానిక్ ప్లేట్లు అంటారు. భూమిపై సుమారు 7 ప్రధాన ప్లేట్లు ఉన్నాయి. అందులో ఒకటి పసిఫిక్ ప్లేట్. పసిఫిక్ ఓషన్ కింద విస్తరించి ఉన్న ఈ ప్లేట్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ ప్లేట్లు స్థిరంగా ఉండవు. అవి చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు మాత్రమే. కాని ఆ కదలికల ప్రభావం భారీగా ఉంటుంది. ఒక సముద్ర ప్లేట్ ఒక భూభాగ ప్లేట్ను ఢీకొంటే భారీ సముద్ర ప్లేట్ తక్కువ బరువున్న భూభాగ ప్లేట్ కిందికి జారిపోతుంది. దీనిని సబ్డక్షన్ అంటారు. ప్లేట్ లోపలికి వెళ్ళినప్పుడు భూమి లోపల ఉన్న అధిక ఉష్ణోగ్రత కారణంగా రాళ్లు కరిగిపోతాయి. అప్పుడు ఆ మ్యాగ్మా పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఒకరోజు అది పగిలి బయటకు వస్తుంది. అదే అగ్నిపర్వత విస్ఫోటనం. భూకంపాలు ఎలా వస్తాయి? ప్లేట్లు ఒకదానితో ఒకటి తగులుతూ ఉండగా ఒక దశలో అవి అడ్డం పడతాయి. ఒత్తిడి పెరుగుతుంది, శక్తి నిల్వ అవుతుంది. ఒక క్షణంలో ఆ శక్తి విడుదలవుతుంది. భూమి కంపిస్తుంది. అదే భూకంపం. సముద్రం కింద జరిగితే, సముద్రపు అడుగున ప్లేట్ అకస్మాత్తుగా కదిల్తే నీటిమట్టం ఒక్కసారిగా పైకి లేచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే సునామీగా మారుతుంది. భూమిపై మనం ఇళ్లు కడుతున్నాం, నగరాలు నిర్మిస్తున్నాం, కాని ఆ నగరాల కింద ప్లేట్లు నిశ్శబ్దంగా కదులుతూవే ఉన్నాయి. జపాన్ దగ్గర పసిఫిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందికి జారిపోతుంది. అందుకే అక్కడ తరచూ భూకంపాలు జరుగుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది యాదృచ్ఛికం కాదు. ఇది భూమి అంతర్గత యంత్రాంగం. ప్రపంచాన్ని కుదిపేసిన రింగ్ ఆఫ్ ఫైర్ ఘటనలు. రింగ్ ఆఫ్ ఫైర్ ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఇది చరిత్రను మార్చిన విపత్తుల వేదిక. ఇప్పుడు మనం చూడబోయేది ప్రపంచాన్ని నిజంగా కుదిపేసిన ఘటనలు. 2011లో జపాన్లో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. కొన్ని నిమిషాల్లో భారీ సునామీ తీరం మీద పడింది. అలల ఎత్తు 40 మీటర్ల వరకు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుకుషిమా అణుకేంద్రం కూడా దెబ్బతింది. ఇది మనకొక నిజం చెప్పింది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ప్రకృతి ముందు బలహీనమే. 1960 చిలీ మహాభూకంపం. 1960 వాల్డివియా ఎర్త్క్వేక్. మ్యాగ్నిట్యూడ్ 9.5 ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద భూకంపం. భూమి 10 నిమిషాల పాటు కంపించింది. సునామీ అలలు పసిఫిక్ దాటుకుని జపాన్ వరకు వెళ్లాయి. ప్రపంచం గ్రహించింది, రింగ్ ఆఫ్ ఫైర్ ఒక దేశ సమస్య కాదు, అది గ్లోబల్ ప్రభావం కలిగిస్తుంది. మౌంట్ సెయింట్ హెలెన్స్, 1980 యునైటెడ్ స్టేట్స్. ఒక ఉదయం పర్వతం సగం భాగం పేలిపోయింది. 24 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద కెరీరిపోయింది. 100 కిలోమీటర్ల దూరం వరకు చీకటి కమ్ముకుంది. ఇది చూపించింది, అగ్నిపర్వతం అంటే కేవలం లావా కాదు, అది ఒక పేలుడు శక్తి. క్రాకటోవా, 1883 ఇండోనేషియా. ఈ పేలుడి శబ్దం 3000 కిలోమీటర్ల దూరంలో వినిపించింది. సునామీ అలలు 30 మీటర్ల ఎత్తుకు చేరాయి. ఆకాశం ఎర్రగా మారింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా తాత్కాలికంగా తగ్గాయి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది కేవలం భూమి కదలిక కాదు, అది నాగరికతలను పరీక్షించే శక్తి. ఈ వీడియో
వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.